నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులందరితో తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్మూర్ డివిజన్ ఏఎస్పీ శ్రవణ్ మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పోస్టల్ స్కీములు ఉంటాయని 500తో ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చని, అలాగే ఆర్డీలు నెల నెల కట్టవచ్చని, సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు నెల నెల డిపాజిట్ చేస్తే వారు పెళ్లిడికి వచ్చేసరికి డబ్బులు ఉపయోగపడతాయని పలు రకాల స్కీమ్ల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవరీస్ దశరథ్, ఆర్మూర్ డివిజన్ పోస్టల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సమన్వయకర్తగా నరహరి వివరించడం జరిగింది. పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ పోస్ట్ ఆఫీస్ ఏమేమి స్కీమ్స్ ఉంటాయో అవన్నీ ఏమేమి సేవలు అందిస్తాయని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియదు. కాబట్టి ఏ సేవలు అందిస్తాయి చెప్పాలని చెప్పేసి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ వారు చెప్పినట్టుగా ఈ సేవలు కూడా వినియోగించుకోవాలి. మెయిన్ ఏంటి అంటే ఈ ఇన్సూరెన్స్ కేవలం 500 రూపాయలకి 10 లక్షలు అండ్ 700 రూపాయలకి 15 లక్షల ఇన్సూరెన్స్ అనేది మీకు పోస్ట్ ఆఫీస్ ఒక్కటే ఇస్తుంది. ఎక్కడ కూడా బయట తీసుకోవాలనుకున్నా అంత తక్కువ రేట్లు అంత అనేది మేము ఈరోజు కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ముందుగా మీకు అందరికీ తెలుసు, బ్యాంకులో సేవింగ్ ఖాతా మీరు అందరూ తీసుకునే ఉంటారు. అట్లాగే మన పోస్ట్ ఆఫీస్లో కూడా 500 రూపాయలతోటి ఖాతా ఓపెన్ చేసుకునే సౌకర్యం కలదు. కాబట్టి మీరు అందరూ వినియోగించుకోవాలి. అలాగే ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ మినిమం 100 రూపాయలతోటి మొదలై 5 సంవత్సరాల పాటు నడిచే ఈ ఖాతాని ఎక్కువ వడ్డీతోటి మీకు 5 సంవత్సరాల తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అధిక వడ్డీ వచ్చే ఈ స్కీమ్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పోస్ట్ ఆఫీస్లో మర్చిపోవాలి. మర్చిపోతే పిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అదే సుకన్య సమృద్ధి అంటే అదే అమ్మాయి పెళ్లి వయసు వచ్చే వరకు మనం పెట్టిన డబ్బుకు మనం 4 లక్షలు పెడితే 12 లక్షల రూపాయలు వస్తాయి. అట్లా మనకు తెలియకుండానే సేవింగ్ అనేది అవుతూ ఉంటుంది. అటువంటి పాలసీలన్నీ మీరు వినియోగించుకోండి. మనకు పెన్షన్ పైసలు వస్తాయి. పెన్షన్ పైసలు వస్తే దాన్ని 2000 తీసుకుని 1000 జమ చేసుకున్నాం అనుకో, మనకు తెలియకుండానే 1 లక్ష రూపాయలు జమ అయిపోతాయి. అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర పోయి 1 లక్ష రూపాయలు ఇవ్వండి ఇస్తారా? మన బుక్లో మనమే చూసుకుంటే అందులో 1 లక్ష ఉంటే 50 తీసుకోవచ్చు, ఇంకా 50 ఉంచుకోవచ్చు. ఈ విధంగా మనకు తెలియకుండానే జమ అయిపోతుంటుంది. కాబట్టి మళ్ళీ డబ్బుకు ధోకా లేదు. మనం ఎంత పెట్టుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఎన్ని గవర్నమెంట్ మారినా ఎన్ని సంవత్సరాలైనా మన డబ్బు మనకు అదే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పోస్టల్ సేవలను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.